ఫ్రెండ్స్, ఇది OnePlus Nord CE3 Lite, OnePlus Nord CE2 Lite సక్సెసర్ అని చెప్పొచ్చు. 20,000 రూపాయల లోపు ఈ ఫోన్ OnePlus అయితే తీసుకొని వస్తుంది. అండ్ ఫోన్ ఈరోజు అన్బాక్స్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. అండ్ ఈ ఫోన్ కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక 1-2 days యూస్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ షేర్ చేస్తాను మీతోటి. అండ్ ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం బాక్స్ని. సో నార్డ్కి ఈ బాక్సెస్ స్పెషల్ బాక్సెస్ అనమాట. ఇప్పుడు నుంచి చూస్తున్నాం మనం. సో ఇది కూడా స్పెషల్ బాక్స్ Nord CE3 Liteకి. ఏమీ లేవు దీని లోపల. నాట్ బడ్స్ కూడా ఇచ్చారు అంతే. ఇంతకుముందు కేసు ఇట్లాంటి ఇచ్చేవాళ్ళు. సో రెండు లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. యాక్చువల్గా అయితే April 4వ తారీఖు లాంచ్ చేస్తున్నారు వీటిని. OnePlus Nord CE3 Lite అండ్ OnePlus Nord Buds 2. సో ఇవే ఉన్నాయి, ఇంకా ఏమీ లేవు. జస్ట్ ఈ రెండు కలిపి ఒక బాక్స్ లా క్రియేట్ చేసి వీళ్ళు తీసుకొని వచ్చారనమాట. ఇట్లా తమ్నెయిల్ పెట్టుకోవడానికి అంతే. ఇవి బాక్స్లో అయితే మీరు కొంటే మాత్రం ఇలా ఉంటాయి బాక్స్లో. అండ్ ఈసారి కొద్దిగా నార్డ్ బ్రాండింగ్ ఎక్కువ చేసుకుంటున్నారు. కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది నార్డ్, పెద్దగా. ఒకసారి ఓపెన్ చేద్దాం. అండ్ దీని మీద ప్రైజ్ అంతా కొట్టేసి ఉన్నాయి యూనిట్ కాబట్టి. లోపల కంటెంట్ చూద్దాం. ఫస్ట్ కేస్ ఉంది, చూడవచ్చు. రెడ్ కేబుల్ క్లిప్ కార్డ్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, నాట్ స్టిక్కర్స్, సిమ్ ఇజెక్టర్ పిన్, కేస్. నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. కలర్ బాగుంది ఇది. అండ్ ఇది ఫోన్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చూడడానికి అయితే ఫోన్ బాగుంది. లుక్ అయితే మాత్రం కలర్ భలే అట్రాక్ట్ చేస్తుంది. కేస్ వేసి చూద్దాం. సెంటర్ పంచోల్తో వస్తుంది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. ఒకసారి మనం కేస్ వేసి చూద్దాం. క్లియర్ కేస్ కాబట్టి మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా బ్లూ షేడ్ అయితే వచ్చింది. కేస్ అయితే కంప్లీట్ క్లియర్ అయితే లేదు. కొద్దిగా బ్లూ షేడ్ అయితే ఉంది కేస్కి. ఇంకా క్లియర్ ఇస్తే బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 80 watt ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు 67 watt ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది 80 watt ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఇవి వచ్చేసరికి Nord Buds 2. ఈ నాకు తెలిసి 3,000 రూపాయల లోపు అయితే తీసుకొని వస్తారు. ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే వీటికి తెలియదు. ప్రైజెస్ మనకి 4వ తారీఖు తెలుస్తాయి. ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఈసారి డిజైన్ ఏమైనా చేంజ్ చేస్తారని చూద్దాం. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే డిజైన్ కూడా పెద్దగా చేంజ్ అయితే లేదు. యాజ్ అట్లానే ఉన్నాయి. కొద్దిగా మనకి గ్రాఫైట్ కలర్ ఫినిష్లో అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా మనం లోపల కంటెంట్ చూసుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా దీనిలో కూడా మనకి రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ మెంబర్షిప్ అండ్ ఇక్కడ ఏదో ఒక స్మైలీ ఇచ్చారు స్టిక్కర్ అండ్ Type-C కేబుల్. ఇది మీకు Nord Buds 2 బాక్స్లో కంటెంట్స్ అయితే. ఫ్రెండ్స్, ఈ ఫోన్ ఒక 2 days అయితే యూజ్ చేశాను. ఇప్పుడు నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది మనకి Full HD 120Hz LCD డిస్ప్లేతో వస్తుంది. Snapdragon 695 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక ఫోన్ ఫస్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి దీని లుక్ బాగుంది. చూడడానికి మాత్రం ఫోన్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా కలర్ సూపర్ ఉంది. ఇది మొత్తం మీకు 2 కలర్స్లో అయితే వస్తుంది. పాస్టల్ లైమ్, ఇంకోటి వచ్చేసరికి క్రోమాటిక్ గ్రే. సో ఇది వచ్చేసరికి లైమ్ కలర్. చూడడానికి ఇది ఒక నిమ్మకాయ కలర్, కొద్దిగా ఆకుపచ్చగా గ్రీన్, చిలక పచ్చ కలర్ అంటాం కదా చెప్పాలంటే తెలుగులో, ఆ కలర్లో కనిపిస్తుంది. చాలా బాగుంది ఫోన్ అయితే. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు పాలికార్బనేట్, సైడ్స్ పాలికార్బనేట్ అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇది మీకు డ్రాగన్ టైల్ గ్లాస్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు ఇది ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. ఇది గ్లాసీ ఫినిష్లో వస్తుంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మాత్రం ఈ నార్డ్ సిరీస్లో వీళ్ళు ఈ ఎలర్ట్ స్లైడర్ తీసేస్తారు. నార్మల్గా మనకి టాప్ ఎండ్ మోడల్స్లో ఉంటుంది, అది తీసేస్తారు. 3.5 హెడ్ఫోన్ జాక్ తీసుకొని వస్తారు అండ్ మైక్రో SD కార్డ్ కూడా తీసుకొని వస్తారు. సో అది ప్లస్ పాయింట్ ఈ బడ్జెట్ నార్డ్ సిరీస్కి. సో దీనిలో బాటంలో చూసుకుని మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. Type-C పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, స్పీకర్ కనిపిస్తుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్, ఫ్లాష్ కనిపిస్తుంది, OnePlus లోగో. రైట్ సైడ్ పవర్ బటన్, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మీకు మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సెకండ్ స్లాట్లో మీరు డిసైడ్ అవ్వాలి. అండ్ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ఫ్రంట్ మనకి సెంటర్ పంచోల్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కనిపిస్తుంది. అండ్ ఇయర్ పీస్ స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. ఇది మీకు స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఇది కంప్లీట్ ఫిజికల్ ఓవర్వ్యూ ఈ ఫోన్ ది. నెక్స్ట్ ఈ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే ఇది మీకు LCD డిస్ప్లేతో వస్తుంది. 6.72 inch Full HD ప్లస్ IPS LCD డిస్ప్లే. 680 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సన్లైట్లో బాగానే కనిపిస్తుంది. ఇది మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్ అయితే మాత్రం మీకు HDలో అయితే ప్లే అవుతుంది. డిస్ప్లే అయితే మీకు బాగానే ఉంది. డిస్ప్లే ఇది మంచి క్వాలిటీ IPS LCD డిస్ప్లేనే. మీరు మామూలుగా చూస్తున్నప్పుడు మీకు బాగానే అనిపిస్తుంది. మీకు మూవీస్ చూస్తున్నప్పుడు కానీ పెద్దగా AMOLED ఇస్తే బాగుండేది. ఆ ప్రైస్ ఇది 20,000 అట్లా పెట్టొచ్చు. AMOLED డిస్ప్లేస్ ఇంకా చాలా బాగుండేది. కాకపోతే కాస్ట్ కటింగ్స్ బడ్జెట్లో తీసుకొస్తారు కాబట్టి OnePlus బ్రాండ్ ఉంది కాబట్టి కొనేస్తారు దీన్ని.
అందుకని చెప్పేసి వీళ్ళు AMOLED అయితే తీసుకురారు. ఇంకా సౌండ్ విషయానికి వస్తే ఇది మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ సౌండ్లో మనం నార్మల్గా వాల్యూమ్ ఇట్లా పెడితే ఇట్లా పెంచుకుంటూ పోతే 100% దగ్గర ఆగిపోయింది కదా, దీని ఇంకా మీరు వాల్యూమ్ అప్ బటన్ని ప్రెస్ చేసుకుంటూ పోతే 200 అని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంటుంది, 200% కనిపిస్తూ ఉంటుంది. సో వాల్యూమ్ని కొద్దిగా ఎన్హాన్స్ చేస్తుంది. దీనికి వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసరికి అల్ట్రా వాల్యూమ్ మోడ్. 200% అంటే మీరు 100+100 రేంజ్లో ఊహించుకోకండి. సో కొద్దిగా వాల్యూమ్ అయితే బూస్ట్ చేస్తుంది. మీకు లౌడ్ స్పీకర్ నుంచి వాల్యూమ్ కొద్దిగా బెటర్ అయితే వస్తూ ఉంటుంది. మీకు ఇంకా లౌడ్ కావాలంటే మీరు 200% యూజ్ చేయొచ్చు. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి మీకు సౌండ్ కూడా బాగానే ఉంది. ఇది మీకు డాల్బీ అట్మాస్ అయితే లేదు, కాకపోతే దాని ప్లేస్లో డిరాక్ ఆడియో అయితే తీసుకొని వచ్చారు. సెట్టింగ్స్లో మీకు డిరాక్ ఆడియో అని కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మీరు మీకు తగ్గట్టు మూవీస్ గేమ్స్ తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్. ఎన్నో ఫోన్స్ చూసాం సంవత్సరం నుంచి ఈ ప్రాసెసర్తో. ఈవెన్ దీని లాస్ట్ జనరేషన్ CE2 Liteలో కూడా ఇదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ అయితే వీళ్ళు ఏం చేంజ్ చేయలేదు. పర్ఫార్మెన్స్ కూడా మీకు ఏం చేంజ్ ఉండదు. ఒకవేళ మీరు హెవీ గేమ్స్ ఆడేవాళ్ళు అయితే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు పనికిరాదు. మీడియం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. జనరల్ యూస్లో ఎటువంటి ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయరు. ఈ ప్రాసెసర్ ఒకవేళ మీరు OnePlus ఫ్లాగ్షిప్ ఫోన్స్ యూస్ చేసి ఇట్లాంటి ఫోన్ దగ్గరకు వచ్చారంటే మాత్రం మీకు నచ్చదు ఈ ఫోన్. ఎందుకంటే మీకు కొద్దిగా అంత స్మూత్నెస్ అయితే ఈ ఫోన్లో ఉండదు. ఎందుకంటే పవర్ఫుల్ ప్రాసెసర్స్, ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. గేమింగ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. PUBG 40 FPS హ్యాండిల్ చేస్తుంది. BGMI గైరోస్కోప్ అన్నీ ఉన్నాయి. కాకపోతే పర్ఫార్మెన్స్ పరంగా అయితే ప్రాసెసర్ అంత మీకు పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. అండ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా మీకు మంచి డీటెయిల్స్ అయితే 108 మెగాపిక్సెల్ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. డైనమిక్ రేంజ్ కూడా బాగానే ఉంది. కాకపోతే పోర్ట్రేట్ విషయానికి వస్తే మాత్రం కొద్దిగా సాఫ్ట్ వస్తున్నాయి పిక్చర్స్. ప్రాసెసింగ్ సాఫ్ట్ చేస్తుంది. మనం ఫోటో తీసేటప్పుడు బాగానే ఉంటుంది. తీసిన తర్వాత అది ప్రాసెసింగ్ చేసి కొద్దిగా సాఫ్ట్ చేసేస్తుంది పిక్చర్ని. ఓవరాల్ పిక్చర్ చూడడానికి అయితే కొద్దిగా సాఫ్ట్ అనిపిస్తుంది. అంత అయితే అట్రాక్టివ్ అనిపించట్లేదు పోర్ట్రేట్ షాట్స్ మనం చూసేటప్పుడు అయితే మాత్రం. సో అది కొద్దిగా ఇంప్రూవ్ చేస్తారని చూడాలి అప్డేట్లు ఏమైనా ఇచ్చి. అండ్ దీనిలో మీకు పోర్ట్రేట్లో బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ కూడా యాడ్ చేశారు. మీకు నార్మల్ ఒప్పో OnePlus ఫోన్స్లో ఈ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ కనిపిస్తుంది. దీనిలో కూడా మీకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏమైనా లైట్స్ ఎట్లాంటివి ఉంటే మీకు అవి మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. DSLR లాగా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. సో దీనిలో కూడా ఉంది మీకు. అండ్ ఫ్రంట్ కెమెరాలో కూడా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఏ కలర్ పోర్ట్రేట్ కూడా ఉంది. బ్యాక్ కెమెరాలో లేదు. ఏ కలర్ పోర్ట్రేట్ అంటే మీరు కలర్లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. అది ఫ్రంట్ కెమెరా ఫోటోలో అయితే ఉంది, బ్యాక్ కెమెరాలో లేదు. ఇంకా మ్యాక్రో విషయానికి వస్తే మాత్రం మ్యాక్రో కెమెరా మీకు ఇది 2 మెగాపిక్సెల్ కెమెరా. డే లైట్లో పర్లేదు, లో లైట్లో మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. దీని నుంచి 2 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కూడా అంతే, మీకు డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. లో లైట్లో లైటింగ్ ఎక్కువ ఉంటే పర్లేదు. మరీ లో లైట్కి వెళ్ళారనుకోండి కొద్దిగా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు పిక్చర్లో. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. హెచ్ టెక్స్ట్ని ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ ఉంటే బాగుంది అనిపించింది. ఓవరాల్ అయితే మాత్రం కెమెరాస్ మీకు డీసెంట్, మరీ బ్యాడ్ అని చెప్పలేం, మరీ గుడ్ అని చెప్పలేం, మీకు మీడియంలో ఉంటాయి. ఫీచర్స్ ఎక్కువ ఉండవు ఎందుకంటే మీకు ప్రాసెసర్ సపోర్ట్ చేయదు, 4K వీడియోకి సపోర్ట్ చేయదు. మీకు మాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఫ్రంట్ కెమెరా కూడా అంతే 1080pలోనే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అట్లాంటివి అయితే ఏంలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి దీనిలో మీకు స్లో మోషన్ వీడియో కూడా ఉంది. 720pలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు, కాకపోతే 120 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. 720p కాబట్టి అంత క్వాలిటీ అయితే మీకు ఉండదు. అండ్ ఇంకొకటి డ్యూయల్ వ్యూ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి ఒకేసారి మీ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకా దీనిలో మీకు ఎక్స్ట్రా HD అంటే 108 మెగాపిక్సెల్ కెమెరా మోడ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు 108 మెగాపిక్సెల్ మోడ్లో ఫోటో తీయాలనుకుంటే తీయొచ్చు. జూమ్ చేస్తే కొద్దిగా డీటెయిల్స్ ఇంకా బెటర్ వస్తుంది దీనిలో. ఇవి కెమెరాలు పెద్దగా ఎక్కువ ఫీచర్స్ అయితే మీకు ఏమీ లేవు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉన్నట్లు. బేసిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది మెయిన్ హైలైట్ బ్యాటరీ. దీనికి 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. వీళ్ళు చెప్తుంది 80% 30 minutesలో ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు. ఓవరాల్ అయితే మాత్రం నేను చెక్ చేసినప్పుడు కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి 1 hour దగ్గర టైం అయితే తీసుకుంటుంది ఇది. అండ్ డిశ్చార్జ్ అవ్వడానికి ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ ఈజీగా యూస్ చేయొచ్చు. మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ 695. సో మీరు ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే యూస్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మరీ హెవీ యూజర్ అయితే మాత్రం అప్పుడు మీరు దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. కానీ మ్యాక్సిమం యూజర్స్కి అయితే 1 day అయితే ఈజీగా ఫోన్ అయితే వస్తుంది. బ్యాటరీ పరంగా దీనిలో మీకు బ్యాటరీ హెల్త్ ఇంజన్ ఉంటుంది, 12 బిల్ట్-ఇన్ టెంపరేచర్ సెన్సార్స్ ఉంటాయి. సో మీకు సేఫ్టీ పరంగా కొద్దిగా వీళ్ళు ఎడిషన్స్ ఉంటాయి. మీరు నార్మల్గా OnePlus అన్ని ఫోన్స్లో చూస్తూ ఉంటాం, దీనిలో కూడా అవన్నీ ఉన్నాయి. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB RAM 128GBతో స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసరికి 8GB RAM 256GBతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు 6GB తీసుకొస్తే బాగుంటుంది. 6GB 128 అట్లా బేస్ మోడల్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. 8GB అనవసరం, బడ్జెట్ ఫోన్ కాబట్టి
6 GB సరిపోతుంది మనం చేసే పనులకి. 6 GB 128 తీసుకొస్తే ఇంకా మనకు తక్కువ రేట్లో ఫోన్ అయితే వస్తుంది. రావడం 8 GBతో వస్తుంది. అండ్ ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఇస్తున్నారు, ఇంకొక 8 GB. ఒకవేళ మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే అప్ టు 8 GB వరకు ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అనవసరం, నార్మల్ ర్యామే సరిపోద్ది మనకి. అండ్ ఇంకోటి దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంటుంది. సెకండ్ స్లాట్ చెప్పా కదా ఆల్రెడీ, మీరు హైబ్రిడ్ స్లాట్ కాబట్టి సెకండ్ స్లాట్లో మీరు డిసిషన్ తీసుకోవాలి. మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. USB OTG కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం మీకు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2 years వరకు Android అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే మాత్రం 3 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అండ్ OnePlus అడ్వాంటేజ్ ఏంటంటే మీకు క్లీన్ వ్యూ అయితే వస్తుంది. బడ్జెట్ ఫోన్లో కూడా వీళ్ళు బ్లోట్వేర్ ఇట్లాంటి మొత్తం ఇంక్లూడ్ చేసి తీసుకురారు. మీకు మ్యాక్సిమం క్లీన్ ఉంటుంది ఫోన్ అయితే మాత్రం. దీనిలో మీకు ఆక్సిజన్ వాయిస్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. లైక్ డ్యూయల్ యాప్స్ కానీ, యాప్స్ లాక్ చేసుకుని, యాప్స్ హైడ్ చేసుకుని, ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. గూగుల్ డైలర్తో వస్తుంది. అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. యాజోమీటర్, జైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఇది ఓవరాల్ OnePlus Nord CE3 Lite గురించి ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఈ ఫోన్ ప్రైస్ చూడాలి మరి ఎంత పెడతారు. 8 GB RAM 128 GB బేస్ మోడల్ నాకు తెలిసి 21-22 వేలు పెట్టి ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్ 20,000 దాకా తీసుకురావచ్చు అనుకుంటున్నా. ఒకవేళ మీకు OnePlus ఫోనే కావాలి ఆ బడ్జెట్లో, జనరల్ యూజ్ చేయడానికి, గేమ్స్ ఎక్కువ ఆడను, AMOLED స్క్రీన్ లేకపోయినా పర్లేదు, కొద్దిగా మంచి పోర్ట్రేట్స్ అంత బాగాలేవు, బ్యాక్ కెమెరా నార్మల్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. సో ఇలాంటివి కావాలనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు. లేదా ఏ బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే iQOO Z6 Pro మీకు 20,000, 21,000 ఆ ప్రైస్లో వస్తుంది. అది మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ. లేదు OnePlus ఫోనే కావాలనుకుంటే ఇదే మీకు దొరుకుతాయి ఈ ఫోనే. సో ఇది మీరు అప్పుడు చెక్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు వీళ్ళు OnePlus Nord Buds 2 కూడా తీసుకోండి, సెకండ్ జనరేషన్ బడ్స్ ఇవి. ఈసారి మనకి దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాడ్ చేశారు, అప్ టు 25 dB. అంత పర్ఫెక్ట్గా అయితే నేను అంటే 100% నాయిస్ని అయితే ఇది క్యాన్సిల్ చేయట్లేదు. నేను చెక్ చేసినప్పుడు అయితే మాత్రం కొద్దిగా మీకు ఒక 70% వరకు అయితే మీకు నాయిస్లో అయితే క్యాన్సిల్ చేస్తుంది మీరు మ్యూజిక్ వినేటప్పుడు. అండ్ బేస్ ఇంప్రూవ్ అయింది, బేస్ బాగుంది, హైస్ అంత బాగాలేవు, మిడ్స్ బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ ఆ ప్రైస్కి ఇది బాక్స్ మీద 3,299 రూపాయలు ఉంది. మరి ఎంత ప్రైస్ తీసుకొస్తారో తెలియదు మనకి. ఇది ఒకవేళ 3,000 రూపాయలకి అట్లా తీసుకొచ్చినా కానీ ఖచ్చితంగా ఇది చాలా సక్సెస్ అయింది OnePlusకి. ఎందుకంటే OnePlus బ్రాండింగ్ ఉంది, 3,000 రూపాయల లోపు ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కాబట్టి. సో దీనికి కొద్దిగా ఖచ్చితంగా సేల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. దీనికి కూడా విపరీతంగా ఉంటాయి సేల్స్ అయితే. 20,000 రూపాయల లోపు Nord CE2 Lite కూడా చాలామంది కొన్నారు. ఇది కూడా చాలామంది కొంటారు ఎందుకంటే బ్రాండ్ వాల్యూ అంతే. దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి విత్ నాయిస్ క్యాన్సిలేషన్ మీకు 5 hours వస్తుంది బడ్స్. కేస్తో అయితే 27 hours వీళ్ళు చెప్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకుంటే బడ్స్ 7 hours వరకు వస్తుంది. కేస్తో పాటు 36 hours వరకు వస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. 10 minutes ఛార్జ్ చేసి మీరు 5 hours వరకు యూజ్ చేయొచ్చు. IP55 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ దీనిలో 94 millisecond లో లేటెన్సీ ఉంది. గేమింగ్లో కూడా ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించలేదు. గేమింగ్కి ఎప్పుడు నేను చెప్తాను వైడ్ చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ గేమ్స్ ఆడేవాళ్ళు అయితే, మీరు క్యాజువల్ గేమింగ్ అయితే ఇలాంటివి కూడా పనిచేస్తాయి బాగానే. బ్లూటూత్ 5.3తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఉంది. దీనిలో డిరాక్ట్ ట్యూనర్ ఉంది. ఒకవేళ మీరు దీన్ని యాప్ కనెక్ట్ చేసి యూజ్ చేయాలంటే హే మెలోడీ యాప్ అని ఉంటుంది. ఒకవేళ నాన్ OnePlus డివైజెస్ అయితే, ఒకవేళ OnePlus ఫోన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, బ్లూటూత్లోకి వెళ్ళారనుకోండి, బ్లూటూత్లోకి వెళ్తే ఇక్కడ మీకు చూడొచ్చు ఆల్రెడీ కనెక్ట్ అయింది OnePlus Nord Buds 2. దీని మీద ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ ఇయర్ బడ్ ఫంక్షన్స్ అని కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ రైట్ బ్యాటరీ లైఫ్ కనిపిస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్, ట్రాన్స్ఫరెన్సీ మోడ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ EQ కూడా ఉంది, బ్యాలెన్స్డ్ ఉంది, బోల్డ్ బేస్. ఒకవేళ మీరు ఎక్కువ బేస్ కావాలనుకుంటే బేస్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. బేస్ వేవ్ కూడా ఉంది. మీరు దాన్ని స్ట్రాంగ్ కావాలా, వీక్ కావాలా, మొత్తం చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఈక్వలైజర్ కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, కస్టమ్ ఈక్వలైజర్. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు ఇయర్బడ్ కంట్రోల్స్లోకి వెళ్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్బడ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు. మనకి డబుల్ టాప్ ఫంక్షన్, మనకి ప్లే, ప్రీవియస్, నెక్స్ట్, వాయిస్ అసిస్టెంట్, గేమ్ మోడ్, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనిలో ఇంకొకటి, మనం 2 డివైస్కి దీన్ని ఒకేసారి కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేసి రెండింటి మధ్య స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ ఆప్షన్ పెట్టాను. లాంగ్ ప్రెషర్స్ పట్టుకున్నాను అనుకోండి, నేను ఒక డివైస్ ఇంకో డివైస్కి స్విచ్ అవుతాను. సో ఇది చాలా ఈజీ. ఒకవేళ మీరు 2 phones యూస్ చేస్తున్నారు అనుకోండి, 2 phonesకి ఈ బడ్స్ మీరు ఈజీగా యూస్ చేయొచ్చు. సో ఇది మీకు డ్యూయల్ కనెక్టివిటీతో వస్తుంది. ఇవి మెయిన్ ఫీచర్స్ అయితే ఈ OnePlus Nord Buds 2. సో ఇదైతే కొద్దిగా ఇంప్రెసివ్ అనిపించినాయి ప్రైస్కి. ఒకవేళ 3,000 రూపాయల లోపు వస్తే మాత్రం ఇవి ఖచ్చితంగా అక్కడ ఒక ఊపుతాయి. చూద్దాం ఎంత ప్రైస్ పెడతారు రెండింటి ప్రైజెస్ మనకి 4వ తారీఖు తెలిసి, ఏప్రిల్ 4వ తారీఖు. ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.